ఒలింపిక్స్‌లో పతకం అంటే చాలా గ్రేట్. అది ఫస్ట్ బంగారు పతకం వచ్చిందంటే ఇంకా అద్భుతం. కానీ ఒక క్రీడాకారుడి యొక్క స్ఫూర్తి అద్భుతం. ఫైనల్‌లో జరిగింది ఇది. అది కూడా కీలకమైనటువంటి అంశం. ఫైనల్‌లో ఇటలీకి చెందినటువంటి జియాన్ మార్కో తాంబేరి, ఖతార్‌కి చెందినటువంటి ముతాజ్ ఎస్సా బార్షిమ్ ఇద్దరు కూడా హై జంప్‌లో ఫైనల్లో తలపడ్డారు. ఇద్దరు కరెక్ట్గా 2.37 మీటర్లు దూకి సమానంగా ఉన్నారు. ఒలింపిక్ అధికారులు ప్రతి ఒక్కళ్ళకి మరో 3 అదన ప్రయత్నాలు ఇస్తారు. వాళ్ళు 2.37 మీటర్లకి ఇద్దరు కూడా అంతకు మించి చేరుకోలేకపోయారు. వాళ్ళిద్దరికి మరో ప్రయత్నం ఇవ్వడం జరిగిపోయింది. కానీ కాలికి తీవ్రమైన గాయాలు కావడంతో చివరి ప్రయత్నానికి ముందే టాంబెరీ వైదొలిగాడు. అంటే బార్షిమ్ ముందు వేరే ప్రత్యర్థి లేడు కాబట్టి స్వర్ణ పథకం అతనికే వస్తుంది. అప్పుడు సాధారణంగా రెండో అతనికి సెకండ్ వస్తుంది. అయితే బార్షిమ్ ఆ అధికారిని అడిగాడు, నేను గనక లాస్ట్ ప్రయత్నం నుండి వైదొలిగితే బంగారు పథకాన్ని మా ఇద్దరికి పంచుతారా అని. అవును, అప్పుడు బంగారు పథకం మీ ఇద్దరి మధ్య పంచబడుతుందని ఒలింపిక్ అధికారి చెప్పాడు. వెంటనే అయితే ఆలోచించడానికి వెళ్ళి చివరి ప్రయత్నం నుండి నేను విత్డ్రా చేసుకుంటున్నాను ప్రకటించాడు. ఇది విని ఒక్కసారిగా షాక్ అయినటువంటి ఇటాలియన్ ప్రత్యర్థి తుంబేరి పరిగెత్తుకొచ్చి బార్షిమ్ని కౌగిలించుకున్నాడు. గెలిపే ముఖ్యమని దాని కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతున్నటువంటి రోజుల్లో ఇది. ఇందులో విశేషం ఏంటంటే ఓ పక్కన ఇటలీకి సంబంధించినటువంటి జియాన్ మార్కో అలాగే ఖతార్కి చెందినటువంటి ముతాజ్ ఎస్సా బార్షిమ్ ఈ ఇద్దరు కూడా ఇప్పుడు మంచి స్నేహితులు అయ్యారు ఈ ఇష్యూతో.